నైతిక హక్కును కోల్పోయిందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకొక పార్టీ ఏం తొక్కిండో తెలియదు రేవంత్ అన్న కానీ కనబడకుండా భూ పాతాళానికి పోయింది బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ. ఎట్లా దొక్కిండో మీరే చూసిర్రు, ఎన్నిసార్లు దొక్కిండో మీరే చూసిర్రు. అది ఈరోజు కనబడే పరిస్థితుల్లో లేదు, జాకి పెట్టినా లేచే పరిస్థితుల్లో లేదు. దాన్ని ఇడిచిపెడదాం. కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద పేరు వస్తున్నట్టు ప్రధానంగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్లో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఎవరు? నా ముదిరాజు పులి బిడ్డలు. ఏమొరిగిందండి ముదిరాజు బిడ్డలకు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఈరోజు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే కాంగ్రెస్ పార్టీ భిక్షతో దశాబ్ద కాలం పాటు మంత్రిగా ఓ వెలిగి ఈ ప్రాంత బిడ్డగా చెప్పుకునేటోళ్ళు ఏం చేసిండ్రు? ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీ జనాభా ఉన్న ముదిరాజులకని అడుగుతా ఉన్నాం. గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ముదిరాజులు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 13వ తేదీ ఓటేసే ముందు మీ ముందు కనబడతా ఉన్నాడు నిలువెత్తు నిదర్శనం. మీ జీవితాలను మార్చబోతా ఉన్నాడు ముదిరాజు బిడ్డలారా. రేవంత్ రెడ్డి అనేబడే నాయకుడు మీ తరతరాల బిడ్డల జీవితాలను మార్చడానికి వచ్చిన మహానుభావుడుగా కొనియాడబడతారు. కాసేపట్లో మీకు శుభవార్త కూడా తెలియజేస్తారు. ఆలోచన చేయండి. కళ్ళ ముందర కనబడే నాయకుడు మహిళల కొరకు, యువకుల కొరకు, నిరుద్యోగుల కొరకు, రైతుల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు నేనున్నా మీకు అండగా అని చెప్పే రేవంత్ రెడ్డి కావాలనా? 26 పేజీల మేనిఫెస్టోలో ఒక్క ముక్క కూడా మన గురించి లేకుండా రంగుల కల రాజకీయాలు చేసే వాళ్ళు కావాలన్నా? ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే రేపు 13వ తేదీ వేయబోయే ఓటు మీ జీవితాలను మార్చే ఓటు, మీ తలరాతలను మార్చే ఓటు, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఓటు. అవన్నీ జరగడానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు అండగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈ గడ్డ బిడ్డ. మనం మనకందరికీ గర్వకారణం. మనందరి గుండె చప్పుడు తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మన ముందున్నారు. కనుక వారి ఆశీర్వాదం మేరకు, వారి అండదండలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తే శరణ్యమని తెలియజేస్తూ, ఇంకొక విషయం, నేను ఒక దళితుణ్ణి. ఈ పార్లమెంటులో ఎట్లయితే ముదిరాజులు అత్యధికంగా ఉన్నారో మాదిగలు కూడా ఉంటారు. అటువంటి మాదిగ బిడ్డగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అమాయకులు మాదిగోళ్ళు అనుకొని మాయ మాటలు చెప్పి కనికట్టు రాజకీయాలు చేసుకొని మన నాయకుడు మందాకృష్ణ మాదిగను బుట్టలేసుకొని నరేంద్ర మోడీ కౌగిలింతల్లో వేసుకొని వెంకయ్య నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి మాయ మాటలతో మందాకృష్ణను బుట్టలో వేసుకొని మందాకృష్ణ ద్వారా భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తారని మోసపు మాటలతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ కాదు, కిషన్ రెడ్డి, డీకేఆర్నా సమాధానం చెప్పండి. ఎక్కడుంది మీ మేనిఫెస్టోలో ఏబిసిడి వర్గీకరణ? ఇది మాయలను మోసం చేయడం కాదా? మాదిగల ఉసురు తగలదా భారతీయ జనతా పార్టీకి? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలో లేకున్నా, ఇదే మందకృష్ణ గారు వర్గీకరణ గురించి పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాడు బయట. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాదిగ బిడ్డగా శాసన సభను ఒక్కనైనా ఏకాకిగా 3 రోజులు స్తంభింపజేయడానికి చేసిన ప్రయత్నంలో మొత్తం శాసనసభలో 119 మంది ఉన్నారు. మందకృష్ణ కూడా తెలుసు, ప్రతి మాదిగ బిడ్డ గుండె చప్పుడు ఆ రోజు వినిపించారు రాష్ట్రం మొత్తం. ఆ సందర్భంలో మాదిగల గొంతుకకు గొంతు కలిపిన ఏకైక నాయకుడు ఈనాటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు మాదిగలకు అండగా
శాసనసభలో కొట్లాడే 3 రోజులు నాతో పాటు సస్పెండ్ అయి మాకు అండగా నిలబడ్డాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా చిత్తశుద్ధితో మాకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం నా ప్రథమ కర్తవ్యం సంపత్. బరబ్బర్ మాదిగలకు హామీ ఇయ్యి మాదిగలకు అండగా ఉంటా. ఢిల్లీలో పోయి స్పెషల్ అడ్వకేట్ పెట్టుకోండి, కొట్లాడండి. శాసనసభలో ఏం చేయాలో చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, వర్గీకరణ చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడు. 50 మంది మాదిగల తరపున 2 చేతులెత్తి సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. మందకృష్ణన్న, నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. మాదిగల వ్యతిరేక మనువాద పార్టీని, నరేంద్ర మోడీని, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు అని 2 చేతులెత్తి మొక్కుతూనే నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ మాదిగ ప్రజల కళ్ళల్లో కాంతి చూపించడానికి